RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని గ్రామ శివారులో కంకలవాగు బ్రిడ్జి నిర్మాణం కొరకు ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా డంప్ చేసిన సుమారు 120 ట్రిప్పుల ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. తహసీల్దార్ ప్రసాద్, డిటి మహేందర్, ఆర్ఐ మల్లయ్య, సర్వేర్ వీరస్వామి మరియు కార్యాలయ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి నిల్వ ఉన్న ఇసుకను గుర్తించి ముగ్గురు పంచుల సమక్షంలో ఇసుకను స్వాధీనపరుచుకుంటున్నామని తహసీల్దార్ తెలిపారు. ఇట్టి ఇసుక విలువ సుమారు 1,20,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. సదరు కాంట్రాక్టర్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని అడగ్గా ఉన్నతాధికారులకు తెలియపరిచి వారి ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. ఎవరు చేయించేది ఎవరు ఒకసారి డీటెయిల్స్ అక్కడ ఎవరు ఉన్నారో అవన్నీ చూడండి. సూపర్వైజర్ నెంబర్ ఇచ్చారు సార్, అసలు ఇవ్వలే కాంట్రాక్టర్